హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం గత వీడియోలో పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 6th గ్రూప్ వరకు మనం చూసాం. ఈ వీడియోలో 7th గ్రూప్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తాం. అయితే ఈ చాప్టరు కంప్లీట్గా ఉంది. ఇందులో ఏ టాపిక్ కూడా డిలీట్ కాలేదు. సో ఈ టాపిక్ మొత్తం అంతా ఉంది కాబట్టి ఈ చాప్టరు 2 మార్క్స్కి 8 మార్క్స్కి 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు, దాన్ని మనం 8 మార్క్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే తప్పనిసరిగా మనకి ఇక్కడ 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాం. కొద్దిగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఎక్కువనే చెప్తాను, మీరు కంగారు పడద్దు. కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు బాగా చూసుకోండి. అన్నిటికి కూడా సిమిలర్ రీజనే ఉంటుంది. అలా ఉండేటట్లే చూస్తాను. చూడండి, విచ్ హాలోజన్ ప్రొడ్యూసెస్ O2 అండ్ O3 ఆన్ పాసింగ్ త్రూ వాటర్. సో వాటర్లో ఏ హాలోజన్ను పంపిస్తే మనకు ఆక్సిజన్ ఓజోన్లు వస్తాయి? గుర్తుపెట్టుకోండి, ఒకటి ఫ్లోరిన్. సో ఫ్లోరిన్తో మాత్రమే మనకు ఆక్సిజన్ ఓజోన్ అనేది వస్తుంది. చూడండి, ఫ్లోరిన్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ గివ్ ఓజనైజ్డ్ ఆక్సిజన్. చూడండి, F2+H2O గివ్స్ రైజ్ టు HF+O2. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, O2 ఉన్నప్పుడు 2 ఆక్సిజన్స్ కాబట్టి 2 మొల్ల వాటర్. అదే ఓజోన్ గినకైతే 3 మోల్ల వాటర్. వాటర్ ముందు ఎన్ని మోల్స్ అనేది మనకి ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. కాబట్టి O2 అంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 వాటర్ మాలిక్యూల్. ఓజోన్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 3. ఇంకా మిగతా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతాయి. చూడండి, 2 2 జా 4 కాబట్టి 4 HF పెట్టు, 3 2 జా 6 HF పెట్టేసి అయిపోయి. హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్. ఇంకా ఫ్లోరిన్లే 4 ఫ్లోరిన్లు కాబట్టి ఇక్కడ 2 మోల్స్ పెట్టాయి, 6 ఫ్లోరిన్స్ కాబట్టి 3 మోల్స్ పెట్టాయి. ఇంకొకటి, ఇక్కడ O2 అన్నప్పుడు 2 ఆక్సిజన్లు కాబట్టి 2 ఫ్లోరిన్లు, 2 మోల్ల ఫ్లోరిన్లు, 2 మోల్ల వాటర్. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ 3 కాబట్టి ఇక్కడ 3 మోల్స్ ఫ్లోరిన్, 3 మోల్స్ వాటర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లాజిక్. సో ఈ విధంగా టెక్నికల్ గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామినేషన్లో ఈజీగా రాయవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఇది చాలాసార్లు కూడా అడిగాడు కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండవది, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ ద కాన్స్టెంట్ హాలోజన్స్ ఎక్సెప్ట్ ఫ్లోరిన్, ఎక్స్ప్లెయిన్. ఇది కూడా మంచి క్వశ్చనే. సో ఇంటర్ హాలోజన్స్ అంటే అర్థం ఏంటి? హాలోజన్లతో పాటు 2 భిన్నమైనటువంటి హాలోజన్స్. ఇప్పుడు ఫ్లోరిన్ ఉందనుకోండి, ఈ ఫ్లోరిన్ హాలోజనే. ఇంకో హాలోజన్ అంటే ఈ హాలోజన్లనే వేరే హాలోజన్ అంటే క్లోరిన్ లేదా బ్రోమిన్ లేదా అయోడిన్ ఉన్నటువంటి హాలోజన్. ఇప్పుడు 2 డిఫరెంట్ హాలోజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంటర్ హాలోజన్ అని అంటాం. ఈ ఇంటర్ హాలోజన్స్ స్టెబిలిటీ చాలా ఎక్కువ అదే హాలోజన్స్తో పోలిస్తే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్లోరిన్ తప్ప అన్నాడు. కాబట్టి ఫ్లోరిన్ తప్ప మిగిలినటువంటివి క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, ఇవి చూసుకున్నట్లయితే ఇవి హాలోజన్స్. ఇప్పుడు ఇంటర్ హాలోజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ClF పెట్టినాం అనుకో, ఈ ClF మోర్ స్టేబుల్ కానీ క్లోరిన్ అనేది లీస్ట్ స్టేబుల్ అవుతుంది. అలానే ClBr ఇది ఇంటర్ హాలోజన్. ఇప్పుడు బ్రోమిన్తో కంపేర్ చేస్తే ClBr మోర్ స్టేబుల్, క్లోరిన్తో కంపేర్ చేస్తే కూడా ఏంటంటే ClBr మోర్ స్టేబుల్. అంటే ఇంటర్ హాలోజన్స్ స్టేబుల్గా ఉంటాయి హాలోజన్లతో కంపేర్ చేసినప్పుడు, ఒక F2 తప్ప అంటున్నాడు. ఎందుకు? సో ఇంటర్ హాలోజన్స్ కాంపౌండ్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ హాలోజన్స్. దిస్ ఈజ్ బికాస్ X bond in interhalogen is weaker than X bond in halogens. చూసారా? సో మోర్ రియాక్టివ్ అంటున్నాడు. ఎందుకు మోర్ రియాక్టివ్ అన్నప్పుడు ఏంటంటే ఈ ఇంటర్ హాలోజన్లో ఇక్కడ
సారీ, ఇంతకుముందు మనం స్టెబిలిటీ అన్నా కదా, కాబట్టి స్టెబిలిటీ రీస్టేబుల్ అవుతుంది. ఇక్కడ రియాక్టివిటీ అంటున్నాడు కాబట్టి ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్ ఇక్కడ చూసినట్లయితే బిఆర్ అనేది ఏంటంటే ఎక్స్ డాష్ అనుకున్నట్లయితే, దీన్ని క్లోరిన్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బాండు చాలా వీక్గా ఉంటుంది. ఎందుకు వీకో తెలుసా? ఇది లార్జర్ అటామిక్ సైజ్ అవుతుంది, ఇది స్మాలర్ అటామిక్ సైజ్ అవుతుంది. బ్రోమిన్ కదా, క్లోరిన్ కన్నా బ్రోమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ ఎక్కువ, కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది. కాబట్టి ఇంటర్ హాలోజన్స్ మధ్య ఉన్నటువంటి బాండ్ బ్రేక్ కావడం వల్ల అది కెమికల్ రియాక్షన్లో ఫాస్ట్గా పార్టిసిపేట్ అవుతుంది కాబట్టి మోర్ రియాక్ట్. అదే హాలోజన్స్ కనుక చూసినట్లయితే సిఎల్ దీన్ని కంపేర్ చేసినట్లయితే రెండు క్లోరిన్లే కదా, రెండు సేమ్ సైజు కాబట్టి వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బాండ్ అనేది స్ట్రాంగ్. సో ఈ రీజన్ గుర్తుపెట్టుకోవాలా. సో ఇంతకుముందు మనం స్టెబిలిటీ అన్నాం కాబట్టి అది తప్పు, సారీ. సో రియాక్టివ్ అన్నాడు కాబట్టి రియాక్టివిటీ గురించి మనం ఇది రాయాలి. చూడండి, ఎక్స్ హాలోజన్ ఆఫ్ లార్జ్ సైజ్, ఎక్స్ డాష్ హాలోజన్స్ ఆఫ్ స్మాలర్ సైజ్. ఎట్లైనా రాసుకోవచ్చు దీన్ని. ఒకవైపు క్లోరిన్, ఒకవైపు బ్రోమిన్, ఏదన్నా తీసుకో. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సిఎల్ఎఫ్3? ఈ సిఎల్ఎఫ్3 యూజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ClF3 is used as fluorinating agent. Fluorinating agent. It is used for the production of UF6 in the enrichment of uranium 235. కాబట్టి యురేనియం 235ని నువ్వు బొంబార్డ్మెంట్ చేసినట్లయితే, అంటే సిఎల్ఎఫ్3తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు UF6 అనేది ఏర్పడుతుంది, అలానే సిఎల్ఎఫ్ అనేది బయటకు వస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ ఫ్లోరినేటింగ్ ఏజెంట్. ఫ్లోరినేటింగ్ ఏజెంట్. నెక్స్ట్, రైట్ టు యూజెస్ ఆఫ్ ClO2. చూడండి, ClO2 యూజ్డ్ యాజ్ బ్లీచింగ్ ఏజెంట్ ఫర్ పేపర్, పల్ప్ అండ్ టెక్స్టైల్. సింపుల్గా రాయండి, ClO2 యూజ్డ్ ఇన్ ద పేపర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్, ClO2 ఈజ్ యూజ్డ్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్, అంటే ప్యూరిఫికేషన్, వాటర్ ట్రీట్మెంట్లో దీన్ని వచ్చేస్తారు. నెక్స్ట్, వై ఆర్ హాలోజన్స్ ఆర్ కలర్డ్? ఇది ఇంపార్టెంట్. All halogens are colored. This is due to absorption of radiation in a visible region, which results in the excitation of outer electrons to higher energy level, while the remaining light is transmitted. The color of the halogen is the కలర్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్ లైట్. చూడండి, హాలోజన్స్ అనేటివి ఏంటంటే మొత్తం పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అంటే ఫస్ట్ ఏ నుండి 7th ఏకు వచ్చే కొద్దీ సైజ్ అనేది తగ్గుతుంది. సైజ్ అనేది తగ్గడం వలన, అంటే మిగిలిన గ్రూప్తో పోలిస్తే హాలోజన్స్ యొక్క సైజ్ అనేది చాలా తక్కువ కాబట్టి, సైజు తక్కువ అన్నప్పుడు ఏమవుతుంది, న్యూక్లియస్ నుంచి వ్యాలెన్సీ సెల్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి అట్రాక్షన్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి హైలీ అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల విజిబుల్ రీజియన్లో ఉన్నటువంటి కలర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే కలర్ని అబ్జార్బ్ చేసుకుంటాయో వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి, అంటే అవుటర్ షెల్లోకి వెళ్ళిపోతాయి. అలా ఆ షెల్లోకి పోయినప్పుడు అది ఎగ్జైటెడ్ స్టేట్ అవుతుంది కాబట్టి ఎగ్జైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ స్టేబుల్ కాదు కాబట్టి తిరిగి గ్రౌండ్ స్టేట్కు వస్తాయి, అంటే తిరిగి మళ్ళీ వ్యాలెన్సీ షెల్లోకి పడిపోతాయి. ఇలా వ్యాలెన్స్ షెల్లోకి పడిపోయేటప్పుడు ఈ అబ్జర్వ్ చేసుకున్నటువంటి లైటు రిలీజ్ చేస్తుంది కాబట్టి రిలీజ్ అయ్యేటువంటి లైట్ని మనం ట్రాన్స్మిటెడ్ లైట్ అంటాం. కాబట్టి ఆ రిలీజ్ అయ్యేటువంటి లైట్ యొక్క కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో హాలోజన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఫ్లోరిన్ ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ కాబట్టి ఇది ఎక్కువగా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చాలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది. అదే అయోడిన్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం లార్జర్ అటామిక్ సైజ్ కాబట్టి ఫ్లోరిన్ అంతా అబ్జర్వ్ చేసుకున్నటువంటి
ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి తక్కువ ఎగ్జైటెడ్ స్టేట్కి పోతుంది. కాబట్టి ఇక్కడ ఏంట్రా అంటే ఇలా ఎగ్జైటేషన్లో తేడా ఉంది కాబట్టి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీలో కూడా తేడా ఉంటుంది. కాబట్టి విజిబుల్ లైట్ కాబట్టి విజిబుల్ లైట్లో 7 కలర్స్ ఉంటాయి కాబట్టి 7 కలర్స్లో ఏ కలర్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటుందో దానికి ఆపోజిట్గా ఏంట్రా అంటే కలర్ అనేది వస్తుంది. దాన్ని మనం కాంప్లిమెంటరీ కలర్స్ అంటాం. కాంప్లిమెంటరీ కలర్స్. ఆ విధానం ద్వారానే మనకు ఫ్లోరిన్ పేలి ఎల్లో అన్నట్లు, నెక్స్ట్ క్లోరిన్ గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉన్నట్లు, ఇలా కలర్ రావడానికి కారణం ఏంటంటే కాంప్లిమెంటరీ కలర్స్. అర్థమైందా? సో వై హాలోజన్స్ ఆర్ కలర్ అంటే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ ద రియాక్షన్స్ ఆఫ్ F2 అండ్ Cl2 విత్ వాటర్. ఇంతకు ముందు మనం ఫ్లోరిన్తో వాటర్తో చూసాం. చూడండి, ఆక్సిజన్ వస్తుంది, ఓజోన్ వస్తుంది. ఆక్సిజన్ రావాలి అంటే O2 రావాలి అంటే 2 మోల్స్ ఇక్కడ పెట్టేయాలి అన్న. నెక్స్ట్ ఓజోన్ రావాలి అంటే 3 మోల్స్ పెట్టేస్తే అయిపోయాయి. ఈక్వేషన్ చాలా ఈజీ. అదే క్లోరిన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ HCl అండ్ HOCl. సో క్లోరిన్ వాటర్తో రియాక్షన్ జరిగితే ఒకటి HCl వస్తుంది, ఇంకోటి HOCl అనేది వస్తుంది. కంప్లీట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. సో క్లోరిన్తో వాటర్ అనేది బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఏమి లేదు. 2 ప్రోడక్ట్లు రాస్తే చాలు, మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు కూడా ఎగ్జామినేషన్లో అడిగాడు. నెక్స్ట్ వన్, with which neutral molecule ClO minus is isoelectronic? Is that molecule is Lewis base? Yes. సో ClO మైనస్తో ఏ న్యూట్రల్ మాలిక్యూల్ అనేది ఐసోఎలక్ట్రానిక్గా ఉంటుంది. ఐసోఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఉండాలి. సో ClO minus is isoelectronic with ClF. Both species contain 26 electron each. చూడండి, టోటల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ClO minus 17 క్లోరిన్లో, ఆక్సిజన్లో 8, మైనస్ అన్నావు కాబట్టి ఇంకొక ఎలక్ట్రాన్, టోటల్ 26. అదే టోటల్ ఎలక్ట్రాన్ ఇన్ ClF 17, 9, 26. సో ClF యాక్ట్స్ యాజ్ లూయిస్ బేస్. ఎందుకు? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, లోన్ పేర్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి, లోన్ పేర్ ఎలక్ట్రాన్ డోనార్ ఈస్ కాల్డ్ లూయిస్ బేస్ కాబట్టి, సో ఇట్ ఈస్ ఎ లూయిస్ బేస్. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇండికేటెడ్ ఫర్ ఈచ్ సెట్. చూడండి, ఎగ్జామినేషన్లో ఏబీనైనా అడగవచ్చు, బీసీ అయినా అడగవచ్చు, లేదా ఏసీ అయినా అడగవచ్చు. ఎనీ 2 మాత్రం అడగవచ్చు. సో ఫస్ట్ది ఏంటంటే ఇంక్రీజింగ్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజింగ్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. ఇందులో చాలామంది ఏమంటుంటే ఫ్లోరిన్కి ఎక్కువ అనుకుంటాడు, అనూహ్యంగా ఫ్లోరిన్కి తగ్గిపోతుంది. సో ఫ్లోరిన్ను తప్పించి మిగతావి క్లోరిన్, బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్ వస్తుంది, తర్వాత అయోడిన్ వస్తుంది. ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. వై ఫ్లోరిన్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఈజ్ లెస్ దాన్ క్లోరిన్? అది కూడా అడగడానికి ఆస్కారం ఉంది ఆ క్వశ్చన్. సో తర్వాత చూద్దాం, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్. అసిడిక్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు ఏంటంటే సైజును బట్టి ఉంటుంది కాబట్టి, అయోడిన్ లార్జర్ సైజ్ కాబట్టి, అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ కాబట్టి ఈజీగా H+ ఉంది కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ HI, తర్వాత HBr, తర్వాత HCl, తర్వాత HF. అంటే గ్రూప్లో టాప్ టు బాటమ్ అసిడిక్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది? సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ అన్నప్పుడు ఏంటంటే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ని బట్టి ఉంటుంది కాబట్టి, సో జనరల్గా HIకి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ HFకి అంతకన్నా ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ కన్నా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే హైడ్రోజన్ బాండింగ్. సో హెచ్ఎఫ్లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఉండడం వల్ల
మిగిలిన వాటితో పోలిస్తే దీనికి బాయిలింగ్ పాయింట్ చాలా చాలా ఎక్కువ. కాబట్టి హెచ్ఎఫ్ ఫస్ట్ ఉంటుంది. ఇక తర్వాత మాలిక్యులర్ వెయిట్ బట్టి ఆర్డర్ హెచ్ఐ, తర్వాత హెచ్బిఆర్, తర్వాత హెచ్సిఎల్. ఇది కాబట్టి ఏ అండ్ సి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్డర్ అనేది ఒక సిమిలర్ ఆర్డర్లో లేదు, హెచ్చులు తగ్గులుగా ఉంది కాబట్టి ఎక్కువ దీని మీదనే మనం ఫోకస్ చేయాలా. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్. ఎక్స్ప్లెయిన్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ ఫ్లోరిన్కు తక్కువ ఉంటుంది, క్లోరిన్కి ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే అర్థం ఏంటి? తీసుకోవడం, ఎలక్ట్రాన్ తీసుకోవడం. కాబట్టి ఎలక్ట్రాన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఫ్లోరిన్కి తక్కువ ఉందంట, క్లోరిన్కి ఎక్కువ ఉందంట. మనం జనరల్గా ఏమనుకుంటాం, సైజ్ తక్కువ ఉంటే కాబట్టి ఈజీగా అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, ఈజీగా ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అని మనం భావిస్తాం. కానీ ఇక్కడ ఫ్లోరిన్లో అలా జరగడం లేదు. ఫ్లోరిన్కి తక్కువ, క్లోరిన్కి ఎక్కువ. ఎందుకు అన్నాడు కాబట్టి ఇది మనకు ఫస్ట్ ఇయర్లో వచ్చింది, అలానే 10th క్లాస్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి దీనికి ఒకటే ఒక రీజన్ చూడండి. ఫ్లోరిన్ పాయింట్ వైజ్ రాయొచ్చు. నంబర్ 1, ఫ్లోరిన్ ఈజ్ అ స్మాలర్ అటామిక్ ఇన్ సైజ్. నంబర్ 2, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఆర్ maximum in the valency shell of fluorine of 2p orbital. Next, number 3, that's why incoming electron does not accommodate on the valency shell. That's all. కాబట్టి ఫ్లోరిన్ సైజ్ తక్కువగా ఉండడం వల్ల వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్నే మనం ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్. ఫ్లోరిన్ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో సైజ్ తక్కువ ఉండడం వల్ల వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రానిక్ ఇంకో ఎలక్ట్రానిక్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల నెగిటివ్ మధ్య రిపల్షన్ వల్ల దాన్నే మనం ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అంటాం. అది ఫ్లోరిన్లో చాలా ఎక్కువగా ఉంది. అంటే ఉన్న 7 మందికే స్థలం లేదు, ఇక 8వ వ్యక్తి రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇక్కడ మాకే స్థలం లేదు, నువ్వు రావద్దు అంటది. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఏంటంటే అకామిడేట్ కావడం అనేది కష్టం అవుతుంది. అదే క్లోరిన్కి సైజ్ అనేది ఇంటర్మీడియట్ కాబట్టి అట్రాక్షన్ అనేది ఉండదు, కాబట్టి సులభంగా ఎలక్ట్రాన్ అనేది వచ్చి చేరుతుంది. అదే మనం ఇక్కడ రాయాలి. సో ద నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్నే ఎత్తి రాసినాడు. ఇట్ ఈస్ డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్. As a result, there are strong inter-electronic repulsions in the respectively small 2p orbital of fluorine, and thus the incoming electron does not experience much attraction. So then the incoming electron does not accommodate on the valence shell అని సింపుల్గా కూడా మనం రాయవచ్చు. ఇది ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పింది హెచ్ఎఫ్ ఈజ్ ఎ లిక్విడ్ వైల్ హెచ్సిఎల్ ఈజ్ ఎ గ్యాస్. ఎక్స్ప్లెయిన్. ఒకటి లిక్విడ్. నెక్స్ట్ తర్వాత దాని యొక్క ఫిజికల్ స్టేట్ మారడానికి కారణం ఏంటంటే ఒకటి హైడ్రోజన్ బాండింగ్. అదే రాయాలి. హెచ్ఎఫ్ ఈజ్ ఎ లిక్విడ్ డ్యూ టు స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. హెచ్సిఎల్ ఈజ్ ఎ గ్యాస్ డ్యూ టు absence ఆఫ్ హైడ్రోజన్ బాండ్. అయిపోయింది. ఒకటి చాలా సింపుల్ రీజన్. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంతకుముందు మనం చూసినటువంటిది బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ F2 ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్. కాబట్టి ఆర్డర్ మనము రాశాం. నుండి ఫస్ట్ క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత ఫ్లోరిన్ రాశాం, తర్వాత అయోడిన్ రాశాం. కాబట్టి అందులో నేను అడిగాను కదా దీని మీద కూడా క్వశ్చన్ ఉండొచ్చని, ఉంది చూడు, ఇది క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ క్లోరిన్ because fluorine atoms are small and F distance is also small. Yes, as a result, the internuclear repulsions of electron repulsion weaken the bond between fluorine atom in F2 molecule. చూడండి, weaken the bond. Inter electron repulsions weaken the bond between fluorine atom in F2 molecule. చూడండి, క్లియర్గా చెప్తాను. F
వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కూడా తక్కువే, ఎందుకంటే స్మాలర్ అటామిక్ సైజ్ కాబట్టి. బాగుంది. అయితే ఫ్లోరిన్ వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ కదా! ఒక ఎలక్ట్రాన్ ఇట్లా పోయింది. ఇక్కడ ఫ్లోరిన్‌లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా షేర్ చేసుకుంది. బాండ్ ఏర్పడింది. ఇంకా రిమైనింగ్ ఎన్నుంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి లోన్ పేరే కదా! యెస్. నెక్స్ట్ ఈ ఫ్లోరిన్‌లో కూడా 3 లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా! యెస్. ఇప్పుడు ఈ సైజ్ తక్కువ ఉండడం వలన బాండ్ డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడున్న లోన్ పేరు, ఇక్కడున్న లోన్ పేరు చాలా క్లోజ్‌గా ఉంటాయి. మరి ఎలక్ట్రాన్ చార్జ్ ఏంటి? నెగెటివే కదా! ఇక్కడ ఎలక్ట్రాన్ చార్జ్ ఏంటి? నెగెటివే కదా! నెగెటివ్, నెగెటివ్ మధ్యలో ఏంటి? రిపల్షన్. రిపల్షన్ వల్ల ఈ బాండ్ అనేది దూరంగా జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇక్కడున్న బాండ్ వీక్ అయిపోతుంది. అదే ఇక్కడ. సో, ఫ్లోరిన్ ఆటమ్స్ ఆర్ స్మాల్ and F dash F distance is also small. As a result, the internuclear repulsion అంటే ఈ ఫ్లోరిన్ న్యూక్లియర్ రిపల్షన్, ఈ లోన్ పేర్ రిపల్షనే. సో ద ఇంటర్న్యూక్లియర్ రిపల్షన్ అండ్ ఎలక్ట్రాన్ రిపల్షన్, ఇది ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్ రిపల్షన్ అంటే ఇంకా బాగుండు. సో ఎలక్ట్రాన్ రిపల్షన్ అనకుండా లోన్ పేర్ ఎలక్ట్రాన్ రిపల్షన్, weaken the bond between fluorine atom in F2 molecule. This is the reason. Okay. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనకు చాల్కోజన్లో అంటే 6th గ్రూప్లో వచ్చినటువంటి క్వశ్చనే. అక్కడ ఆక్సిజన్ ఏంట్రా అంటే ఓన్లీ 2 కాంపౌండ్స్లో మాత్రమే పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేటు, రిమైనింగ్ అంతా నెగిటివ్ అన్నాం కాబట్టి అదే క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది చూడు. రైట్ ద ఫార్ములే ఆఫ్ ద కాంపౌండ్ ఇన్ విచ్ ఆక్సిజన్ హ్యాస్ పాజిటివ్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ మెన్షన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ దామ్. రెండు ఒకటి O2F2 OF2, O2F2లో +1, OF2లో +2. ఇది రిపీటెడ్ క్వశ్చనే. అంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అది 6th గ్రూప్కైనా కావచ్చు, 7th గ్రూప్కైనా కావచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ O2F2 అండ్ I2O5? సో యూజెస్లో కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఇది O2F2 ఒకటి, I2O5 ఒకటి. సో O2F2 ఆక్సిడైజెస్ ప్లూటోనియం టు plutonium F6, PuF6. So O2F2 is used in removing plutonium as PuF6 from spent nuclear fuel. కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్లో ప్లూటోనియం కనుక ఇంప్యూరిటీ కనుక ఉన్నట్లయితే దాన్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్, I2O5 ఈజ్ ఎ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ CO. కాబట్టి మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి మనకు కార్బన్ మోనాక్సైడ్ను ఎస్టిమేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. సో క్వశ్చన్ చూడండి, ఎగ్జామినేషన్లో ఇదే క్వశ్చన్ ఇట్లా అడగకుండా ఇట్లా కూడా ఇస్తాడు. సో విచ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ CO. సస్తారు. కాబట్టి క్వశ్చన్ ఏంట్రా అంటే I2O5లో ఉన్నటువంటి యూజ్ని దీన్ని ఏం చేస్తారంటే క్వశ్చన్ ట్యాగ్లోకి తీసుకొని వస్తాడు. అంతేగాని ఇది సిలబస్లో లేదు, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ లేదు అని అంటే ఒప్పుకోడు. అర్థమైందా? ట్విస్టింగ్ పెట్టడం అంటే ఇట్లానే పెడతాడు. నాలుగుటోడైతే ఇంతే ఇస్తాడు ఎగ్జామినేషన్లో, 2 మార్కులు వా. అర్థమైందా? అది. నెక్స్ట్, రైట్ 2 యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్. సో HCl యొక్క యూజెస్ ఆఫ్ HCl. ఇట్ ఈజ్ యూజ్డ్, చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లోరిన్ తయారు చేయడంలో ఉపయోగిస్తాడు. NH4Cl అండ్ గ్లూకోజ్ తయారీలో కూడా యూజ్ చేస్తారంట. నెంబర్ 2, ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ గ్లూ ఫ్రమ్ బోన్స్ అండ్ ప్యూరిఫైయింగ్ బోన్ బ్లాక్. నెక్స్ట్, నెంబర్ 3, ఇన్ మెడిసిన్ అండ్ యాజ్ ఏ ల్యాబొరేటరీ
రియేజెంట్. సో మెడిసిన్లో, ల్యాబొరేటరీలో దీన్ని రియేజెంట్గా యూజ్ చేస్తారు. ఎనీ టూ, కాబట్టి నీ ఇష్టం, టూ యూజెస్. నెక్స్ట్, ఈ రెండు క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కెమికల్ ప్రాపర్టీలో కూడా వస్తుంది. క్లోరిన్ ప్రిపరేషన్, హౌ డస్ క్లోరిన్ రియాక్ట్ విత్ అని అడుగుతాడు, కాబట్టి అందులో NaOHతో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో NaOH ఏంటంటే డైల్యూట్ NaOH ఉంది, కాన్సన్ట్రేటెడ్ NaOH ఉంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ ఆఫ్ క్లోరిన్ విత్ NaOH, లేదా 4 మార్క్స్ అయితే విత్ డైల్యూట్ NaOH అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOH, how does chlorine react? So first, with cold and dilute NaOH, chlorine produces sodium chloride and sodium hypochlorite. చూడండి, ఇట్ ఈజ్ ఎ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. అంటే ఒకే ఎలిమెంట్ ఏంటంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్లోకి పోతుంది. అంటే ఆక్సిడేషన్, రిడక్షన్ రెండు రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతుంది. సో 2 moles of NaOH plus Cl2 gives rise to NaCl plus NaOCl plus H2O. అదే హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH అయితే సోడియం క్లోరేట్ NaCl వస్తుంది. కాబట్టి 6 moles, 3 moles ఆఫ్ క్లోరిన్, 5 moles ఆఫ్ NaCl, NaClO3, 3 moles ఆఫ్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. 15th one. నెక్స్ట్ 16th one. వాట్ హ్యాపెన్ వెన్ క్లోరిన్ రియాక్ట్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్? డ్రై స్లేక్డ్ లైమ్, స్లేక్డ్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ మనకేమొస్తుంది? క్లోరిన్ రియాక్ట్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్ టు గివ్ బ్లీచింగ్ పౌడర్. లేదా క్వశ్చన్ ఎగ్జామినేషన్లో రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని కూడా అడగొచ్చు. క్వశ్చన్ లేదే అనకూడదు నువ్వు. క్వశ్చన్ లేదు, టెక్స్ట్ బుక్లో లేదు అనకూడదు. కాబట్టి ఇదేంటంటే టెక్స్ట్ మధ్యలో క్వశ్చన్ క్రియేట్ ఏ విధంగానైనా చేయొచ్చు. సో క్లోరిన్ రియాక్ట్ విత్ డ్రై స్లేక్డ్ లైమ్ అండ్ గివ్ బ్లీచింగ్ పౌడర్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు CaOCl2 ప్లస్ H2O. వెరీ వెరీ ఈజీ. సో ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఆక్సిడేషన్ స్టేట్ మామూలుగా A+B+C=0 ఆ విధంగా చూస్తే దీనికి 0 వస్తుంది. కానీ ఈ బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్, ఒక క్లోరిన్ +1 ఉంటుంది, ఇంకో క్లోరిన్ -1 ఉంటుంది. బీ కేర్ఫుల్. నెక్స్ట్, క్లోరిన్ యాక్ట్స్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎక్స్ప్లెయిన్ విత్ 2 ఎగ్జాంపుల్. క్లోరిన్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుందా? పనిచేస్తే 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. చూడండి, క్లోరిన్ అనేది ఏంటంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి ఆక్సిజన్స్ ఏంటంటే పెంచుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, క్లోరిన్ ఆక్సిడైజెస్ అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్ టు ఫెర్రిక్ సల్ఫేట్. ఇదే రియాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. హౌ డస్ క్లోరిన్ రియాక్ట్ విత్ FeSO4, SO2 ఇలాంటివి. కాబట్టి అక్కడ ఇదే రియాక్షన్ మళ్ళీ అక్కడ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకుంటే అక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో కూడా నేర్చుకున్నట్లే. కాబట్టి ఫెర్రస్ సల్ఫేట్ ఫెర్రిక్ సల్ఫేట్గా మారుస్తుంది. Fe+2 ఉన్నటువంటిది Fe+3గా మార్చింది. ఏది? క్లోరిన్. చూసుకో, ఇప్పుడు క్లోరిన్ ఏమవుతుందంటే మిగిలినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్షన్ జరిగి 2HClగా బయటికి పోతుంది. అంటే H2SO4లో ఉన్నటువంటి సల్ఫేట్ గ్రూప్ దీనికి ఇచ్చేస్తుంది. అప్పుడు 3 సల్ఫేట్లు అయిపోతాయి. ఇక 2 హైడ్రోజన్లు ఏంటంటే క్లోరిన్తో రియాక్షన్ జరిగి 2HClగా బయటకు వస్తుంది. చూడండి, చాలా ఈజీ ఈక్వేషన్. సింపుల్ లాజికల్గా మీరు ఆలోచించాలి. 2FeSO4 ఉందా, H2SO4ను వేస్తున్నావు క్లోరిన్తో. అసిడిఫైడ్ అంటున్నావు కాబట్టి యాసిడ్ని యాడ్ చేస్తావు. ఏది? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు 2 moles ఆఫ్ FeSO4 కాబట్టి 2 సల్ఫేట్లు ఉన్నట్లే కదా. ఇక్కడ నుంచి ఒక సల్ఫేట్ వచ్చింది అనుకో, 3 సల్ఫేట్లు అవుతాయి కదా. అందుకే Fe2SO4 టేకెన్ థ్రైస్. మరి ఇంకా మిగిలింది ఏంటి? 2 హైడ్రోజన్లే కదా. ఈ 2 హైడ్రోజన్లు 2 క్లోరిన్తో 2HCl. ఇప్పుడు క్లోరిన్ ఏంటి? ఫ్రీ స్టేట్ కాబట్టి 0. ఇక్కడ -1. 0 నుంచి -1 అంటే రిడక్షన్. రిడక్షన్లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో క్లోరిన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలానే క్లోరిన్ ఆక్సిడైజెస్ సల్ఫర్ డయాక్సైడ్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. చూడండి, వాటర్ సమక్షంలో చూడండి SO2
H2O. కాబట్టి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఏర్పడుతుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ అయిన తర్వాత వాటర్తో రియాక్షన్ జరిగి మనకు H2SO4 అనేది ఏర్పడుతుంది. H2SO4. కాబట్టి 2 ఆక్సిజన్లు, ఇక్కడ 2 ఆక్సిజన్లు, మొత్తం 4 ఆక్సిజన్లు కాబట్టి SO4. ఇక 4 హైడ్రోజన్లో 2 హైడ్రోజన్లు ఇక్కడ ఉంది H2SO4. రిమైనింగ్ 2 హైడ్రోజన్ 2 క్లోరిన్తో 2HCl అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ one. What is aquaresia? Write its reaction with gold and platinum. వాట్ ఈజ్ అక్వరేజియా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అన్ని గ్రూప్లో ఏ క్వశ్చన్ చూసినా మనకేంటంటే ఇంపార్టెంట్గానే కనిపిస్తుంది. సో వాట్ ఈజ్ అక్వరేజియా? రైట్ ఇట్స్ రియాక్షన్ విత్ గోల్డ్ అండ్ ప్లాటినం. సో మిక్చర్ ఆఫ్ 3 parts ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl. చూడండి, హాలోజన్కు సంబంధించినటువంటిది కాబట్టి క్వశ్చన్ హాలోజన్ ఎక్కువ మొత్తంలో ఉండాలి కాబట్టి HCl ఎక్కువ ఉండాలి. 3 parts. 1 part ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3. సో ఒక్క పార్ట్ మాత్రమే కాన్సన్ట్రేటెడ్ HNO3 ఉండాలి. 3 పార్ట్స్ ఏంటంటే HCl ఎక్కువ ఉండాలి. దాన్ని మనం అక్వరేజియా అంటాం. ఈజ్ కాల్డ్ అక్వరేజియా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిజాల్వింగ్ నోబుల్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ ప్లాటినం. కాబట్టి ప్లాటినం కానీ గోల్డ్ కానీ దేంట్లో కూడా కరగదు. దేంట్లో కరుగుతాయంటే ఒక అక్వరేజియాలో మాత్రమే కరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏంటంటే సో Au ప్లస్ 4H ప్లస్ NO3 మైనస్ ప్లస్ 4Cl మైనస్. ఎట్లా వచ్చినాయి సార్ ఇవి 4H ప్లస్లు అంటే చూడు, 3 moles ఆఫ్ HCl, 1 mole ఆఫ్ HNO3నా? అవునా? 3 + 1 4, 4H ప్లస్. ఇంకా మిగిలిందంటే NO3 మైనస్ Cl మైనస్. ఎత్తి రాయడమే. నెక్స్ట్ AuCl4 మైనస్ ప్లస్ NO ప్లస్ 2H2O. AuCl4 మైనస్, ఓకే, NO ప్లస్ H2O, 2 moles ఆఫ్ H2O. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్లు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆక్సిజన్, 2 ఆక్సిజన్లు కాబట్టి NO అవుతుంది, 2 ఆక్సిజన్లు కాబట్టి వాటర్, ఇక్కడ NOగా ఏర్పడింది, న్యూట్రల్ ఆక్సైడ్. నెక్స్ట్ అదే ప్లాటినంతో కనుక తీసినట్లయితే గోల్డ్ కన్నా ప్లాటినం ఇంకా ఇన్నట్టు కాబట్టి ఎక్కువ మొత్తంలో కావాలి మనకి. కాబట్టి 16H ప్లస్లు, నెక్స్ట్ 4NO3 మైనస్, 18Cl మైనస్, అప్పుడు 3 moles ఆఫ్ ప్లాటినం, Cl6 మైనస్ 2, 4 moles ఆఫ్ NO, 8 moles ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి, రెండిట్లలో కూడా మనకేంటంటే NOనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలా. రెండిట్లలో కూడా వాటరే వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇక 8 మార్క్స్ క్వశ్చన్లో దీన్ని లింక్ పెడతారండి. హౌ ఈజ్ క్లోరిన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డీకన్ మెథడ్. ఇందులో క్లోరిన్ ప్రిపరేషన్ ఏంటంటే ఒకటి ల్యాబొరేటరీ మెథడ్, ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ మెథడ్. 2 ఇంపార్టెంట్, 8 మార్క్స్కి అడగడానికి ఆస్కారం. సింపుల్గా ఏంటంటే రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్ అన్నాడు అనుకో, అప్పుడు ఏంటంటే మనం ఏదైనా రాయొచ్చు. డీకన్స్ ప్రాసెస్. Chlorine prepared by the oxidation of HCl gas by atmospheric oxygen in the presence of CuCl2 catalyst at 723 Kelvin. కాబట్టి HCl plus O2 gives rise to 2 moles of chlorine plus 2 moles of water. 2 moles of water. ఇక్కడ వచ్చేటువంటి క్లోరిన్, ఇక్కడ CuCl2 క్యాటలిస్ట్ కంపల్సరీగా రాయాలి, 723 Kelvin టెంపరేచర్ తప్పనిసరిగా రాయాలి. ఇవి కండిషన్స్. ఇది ప్రిపరేషన్. సో డీకన్స్ మెథడ్ ప్రిపరేషన్ ఎస్పెషలీ 2 మార్క్స్ కూడా అడుగుతారు, చాలాసార్లు అడిగాడు, అందుకే ఇంపార్టెంట్.
Next, chlorine acts as bleaching agent only in the presence of moisture. Explain. సో క్లోరిన్ అనేది ఒక వాటర్ మాయిశ్చర్లో ఉన్నప్పుడు మాత్రమే ఏంటంటే ఇది బ్లీచింగ్ ఏజెంట్కి పనిచేస్తుంది. ఎందుకంటే నేసెంట్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి. సో క్లోరిన్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ హెచ్సిఎల్ అండ్ హెచ్ఓసిఎల్. సో హెచ్ఓసిఎల్ను మనం హైపోక్లోరస్ యాసిడ్ అంటాం కాబట్టి సో ఇట్ గివ్ నేసెంట్ ఆక్సిజన్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లీచింగ్ ప్రాపర్టీ ఆఫ్ క్లోరిన్. చూడండి, క్లోరిన్ రియాక్ట్ విత్ H2O HCl ప్లస్ HOCl. ఈ HOCl మళ్ళీ ఏమవుతుందంటే HCl ప్లస్ నేసెంట్ ఆక్సిజన్గా వస్తుంది. కలర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది నేసెంట్ ఆక్సిజన్ రియాక్షన్ జరిగి ఆక్సైడ్ కలర్లెస్ సబ్స్టెన్స్గా మారుతుంది. కలర్లెస్గా మార్చేస్తుంది. దాన్ని మనం బ్లీచింగ్ ప్రాపర్టీ అంటాం. చూడండి నెక్స్ట్, the decreasing order of acidic character among hypohalogen acid is HOCl, HOBr, HOI. Give reason. చూడండి, ఇక్కడ హైపోహాలస్ యాసిడ్లు కనుక చూసినట్లయితే HOCl అనేది పవర్ఫుల్ యాసిడ్. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్. Acidic character of hypohalogen acids increases with electronegativity of halogen. కాబట్టి క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువ. అదే ఇంకో క్వశ్చన్ చూడు, 22 సూపర్గానే ఉంది క్వశ్చన్ ఇది. 21, 22. ద అసిడిక్ నేచర్ ఆఫ్ ద ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్. అదే క్లోరిన్కి సంబంధించింది మాత్రమే కనుక తీసుకున్నట్లయితే చూడండి, HOCl తక్కువ, SiO2కి ఎక్కువ, SiO3 ఇంకా ఎక్కువ, SiO4కి ఇంకా ఎక్కువ. ఎందుకంటే when the number of oxygens are increases, oxidation state increases. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగినప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ అనేది కూడా పెరుగుతుంది. దాన్ని మనం రీజన్ చూద్దాం. చూడండి, ద స్ట్రెంగ్త్ ఆఫ్ an acidic strength upon stability of its conjugate base. Among the conjugate bases of oxo acids of chlorine, the stability order is ClO minus. The more stability conjugate base, stronger will be the acid. Hence, the acidic strength increases in the order this one. Conjugate base. ఓకే, ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్. చూడండి, HOClలో క్లోరిన్ +1, అవునా, +3, ఇక్కడ +5, ఇక్కడ +7. when the oxidation state is increases, attraction force increases. అవునా కదా, స్ట్రాంగ్ యాసిడ్. సో ఈజీలీ రిమూవ్ ద H+ ion. సో ClO4 మైనస్ ఫార్మేషన్ రెడీలీ ఎగ్జిస్ట్. కాబట్టి ఏదైతే సులభంగా H+ని ఇస్తుందో దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. కాబట్టి ఈ రీజన్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇంతకుముందు చూసాం మనం. వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్? గివ్ 2 ఎగ్జాంపుల్స్. చూడండి, ద కాంపౌండ్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ 2 different halogen atoms are called interhalogen compounds. ClF, ICl3, BRF. నీ ఇష్టం ఎన్నన్నా రాసుకో. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ClF3. చూడండి, రెండు కలిపి కూడా అడగవచ్చు. గివ్ ద యూజెస్ ఆఫ్ ClF3 అండ్ స్ట్రక్చర్. అంటే గివ్ యూజెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ClF3 అట్లా కూడా అడగవచ్చు. ఇంతకుముందు మనం ClF3ని మనం ఫ్లోరినేటింగ్ ఏజెంట్ న్యూక్లియర్ రియాక్షన్లో అన్నాం. అలానే న్యూక్లియర్ ఫ్యూయల్లో ఇంప్యూరిటీస్ను, ప్లూటోనియం ఇంప్యూరిటీస్ను రిమూవ్ చేయడానికి కూడా ఉపయోగిస్తామని చెప్పాం. కాబట్టి అలానే దీని యొక్క స్ట్రక్చర్ ClF3, ఇది స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ClF3, chlorine atom involve sp3d hybridization. Shape of molecule is trigonal bipyramidal shape with 2 equatorial position
lone pair or bent T shape. సో ఇదంతా కూడా ట్రైగోనల్ బయోపిరమిడల్ సబ్స్టెన్స్ విత్ టూ ఈక్వటోరియల్ పొజిషన్ అదంతా రాయకుండా స్ట్రక్చర్ ఏంటంటే టీ షేప్ అని రాస్తే చాలు. sp3d hybridization and T shape, that's all, simple. సో టీ షేప్, బెంట్ టీ షేప్ కూడా ఏంటంటే లోన్ పేర్ రిపల్షన్ కాబట్టి ఆ టీ షేప్ అనేది కూడా మారిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇలా బెంట్ అయిపోయింది టీ. మామూలుగా అయితే టీ ఇలా ఉంటుంది కదా, అలా ఉండకుండా లోన్ పేరు వల్ల ఈ ఈ మార్నింగ్ బెంట్ అవుతుంది కాబట్టి బెంట్ టీ షేప్. నెక్స్ట్ OF2 should be called oxygen difluoride and not fluoride oxide. Why? Hint: fluorine is more electronegative than oxygen. So since fluorine is more electronegative than oxygen, its compounds with oxygen are called fluorides. Fluorides. Next one. Iodine is more soluble in Ki than water. Explain. Iodine combines with Ki forming soluble complex. సో Ki3 అనేది ఏర్పడుతుంది కాబట్టి సో ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. సో కాంప్లెక్స్ నేచర్ కాబట్టి అయోడిన్తో Ki ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. వాటర్తో మనకు కాంప్లెక్స్ ఏర్పడదు, అసలు సాల్యుబులే కాదు. అయోడిన్ డస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ డ్యూ టు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ పాజిటివ్. అది క్వశ్చన్ కూడా ఇటు అడగవచ్చు. డెల్టా జీ ఈజ్ పాజిటివ్ అనాలి అక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి 27 కాంపిటీషన్ కూడా మనకు బాగా పనికొచ్చేటువంటి బిట్స్. అమాంగ్ ద హైడ్రైడ్ ఆఫ్ హాలోజన్స్ విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్? హెచ్ఎఫ్. నెక్స్ట్ విచ్ ఈజ్ మోస్ట్ అసిడిక్? హెచ్ఐ. విచ్ హ్యాస్ లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంది హెచ్సిఎల్ కానీ. ఎందుకంటే హెచ్ఐ అన్నప్పుడు అయోడిన్ లార్జర్ అటామిక్ సైజు కాబట్టి సైజు పెరుగు కొద్దీ దాని యొక్క వెయిట్ పెరుగుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. కానీ హెచ్ఎఫ్కి అనూహ్యంగా ఏంట్రా అంటే అక్కడ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ వల్ల హెచ్ఎఫ్ గాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఇక్కడ లీస్ట్ ఎవరు వస్తారు? హెచ్సిఎల్ వస్తాడు. కాబట్టి థర్డ్ దానికి హెచ్సిఎల్. చూడండి డిఫరెంట్ ఫస్ట్ దానికేమో హెచ్ఎఫ్, రెండవ దానికేమో హెచ్ఐ, మూడో దానికేమో హెచ్సిఎల్. 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, హెచ్ఐ ఈజ్ మోర్ అసిడిక్ హైడ్రైడ్. నెక్స్ట్ కంపేర్ ద బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ Cl2 అండ్ SO2. క్లోరిన్, సల్ఫర్ డయాక్సైడ్. బ్లీచింగ్ ఈజ్ బై ఆక్సిడేషన్, రిలీజ్ నేసెంట్ ఆక్సిజన్. Bleaching is by reduction, replaces nascent hydrogen. Bleaching action is permanent, bleaching action is temporary. Used for fabrics, used for paper pulp. Bleaching action comparison. Next 28. Give the oxidation state of halogen in the following. Same స్టాకియోమెట్రీలో ఫస్ట్ ఇయర్లో హౌ టు క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ స్టేట్ అది వస్తే ఈజీగా వచ్చేస్తుంది. క్లోరిన్ +1 +3 +5 +7 అన్నిట్లో సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ డిస్క్రైబ్ ద మాలిక్యూల్ షేప్ ఆఫ్ I3-. చూడండి అయోడిన్ I3- అన్నాడు. 2 అయోడిన్లు ఇటువైపు బాండ్ ఫార్మేషన్లో మైనస్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్, టోటల్ 3 లోన్ పేర్స్ ఉన్నాయి. 3 లోన్ పేర్స్, 2 బాండ్ పేర్స్, లీనియర్ జామెట్రీ.
నెక్స్ట్ అలానే ద్రా స్ట్రక్చర్ ఆఫ్ BrF3 ClF3 BrF3 రెండు కూడా ఒకటే టీ షేపే బెంట్ టీ షేప్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ కెన్ యూ ప్రిపేర్ క్లోరిన్ Cl2 ఫ్రమ్ HCl and HCl ఫ్రమ్ Cl2? రైట్ ద రియాక్షన్. చూడండి డీకాన్స్ ప్రాసెస్ ఇంతకుముందు రాసినదే 2 మార్క్స్లో నేర్చుకునేది మళ్ళీ ఇక్కడ ఎత్తి రాస్తావు. కాకపోతే HCl మళ్ళీ క్లోరిన్ నుంచి ఎట్లా తయారు చేస్తావు అంటే సింపుల్, క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ యూ విల్ 2HCl వస్తుంది. నెక్స్ట్ రైట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్. NaCl is heated with concentrated H2SO4 in the presence of MnO2. ఇదే మనకు సాల్ట్ అనాలిసిస్లో వస్తుంది. క్లోరిన్ MnO2 టెస్ట్ నీకు ఇచ్చినటువంటి సాల్ట్ క్లోరిన్ సాల్ట్ కనుక అయితే దాన్ని ఇచ్చినటువంటి సాల్ట్ టెస్ట్ ట్యూబ్లో వేసుకుంటావు, కొద్దిగా MnO2 వేస్తావు, కొంచెం కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేసి హీట్ చేస్తావు. హీట్ చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్ ఎడ్జ్ దగ్గర మనకేంటంటే గ్రీనిష్ కలర్లో ఉన్నటువంటి వేపర్స్ అనేటివి వస్తాయి. కాబట్టి ఇట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ క్లోరిన్ గ్యాస్ అంట, అంటే క్లోరిన్ ప్రిపరేషన్ అన్నట్లు. నెక్స్ట్ క్లోరిన్ ఈజ్ పాస్డ్ ఇంటూ సొల్యూషన్ ఆఫ్ NaI KI చూసాం కదా. హాలోజన్స్ ఆర్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ KI సొల్యూషన్ దాన్ వాటర్ అని ఇంతకుముందు క్వశ్చన్ చూసాం కదా, అదే ఇది. చూడండి NaCl is heated with H2SO4 in the presence of MnO2 to form sodium bisulfate, MnCl2 and chlorine. చూడు 4 moles of NaCl plus MnO2 plus 4 moles of H2SO4 gives rise to MnCl2 plus 4 moles of NaHSO4 plus 2H2O plus chlorine. ప్రాక్టీస్ చేయాల్సిందే ఇది ఈక్వేషన్. ఓకే నెక్స్ట్ chlorine gas is passed into solution of NaI in water to form NaCl and I2. So chlorine NaI NaCl ప్లస్ I2 అంటే క్లోరిన్ హైలీ రియాక్టివ్ అన్నదానికి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ సోడియం అయోడిన్ను రీప్లేస్ చేసింది, దాని ప్లేస్లో క్లోరిన్ వచ్చింది. సో క్లోరిన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ అయోడిన్ అన్నదానికి కూడా ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ BrF5 అండ్ IF7. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కాబట్టి 4 మార్క్స్ వచ్చిందంటే ఈజీగా రాయొచ్చు. BrF5 IF7 sp3d2 BrF5 sp3d3 IF7. ఇది స్క్వేర్ పిరమిడల్ షేప్లో ఉంటుంది BrF5, ఇది పెంటాగోనల్ బైపిరమిడల్. దట్స్ ఆల్. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద హైడ్రేట్స్ ఆఫ్ హాలోజన్స్. హాలోజన్ ఏర్పరిచేటువంటి హైడ్రేట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక షార్ట్ నోట్ రాయమన్నాడు. కాబట్టి సో 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఫామ్ HX టైప్ ఆఫ్ హైడ్రైడ్స్. ఫస్ట్ పాయింట్, హైడ్రోజన్ హాలైడ్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫామ్ hydrohalic acids. The acidic strength of these acids varies in order HF, HCl, HBr, HI. Next, the stability of these halides decreases down the group due to decrease in బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. సో స్టెబిలిటీ ఆర్డర్ వచ్చేసి HF ఎక్కువ, HCl తక్కువ, HBr, HI. ఇది షార్ట్ నోట్ అండి ఇది. ఇక 5th క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, హౌ ఈజ్ క్లోరిన్ అప్టైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్? కోల్డ్ డైల్యూట్ NaOH, ఎక్సెస్ NH3, KI. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదే మనకి 8 మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్. హౌ ఈజ్ క్లోరిన్ అప్టైన్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? కాబట్టి ఒకటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లోరిన్ డీకాన్స్ ప్రాసెస్ సేమ్ ఇంతకుముందు నేర్చుకునే 2 మార్క్స్ అదే మళ్ళీ ఎత్తి రాయడం. నెక్స్ట్ NaOHతో రియాక్షన్ జరగడం. ఇక్కడ కోల్డ్ డైల్యూట్ NaOH అన్నాడు, హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH కూడా ఇంతకుముందు మనం చూసాం, అదే ఈక్వేషన్లో ఎత్తి రాయడం. ఓకే ఇక మిగిలింది ఏంటంటే BC కొత్తవి. ఓకే ఎక్సెస్ NH3, నెక్స్ట్ KI.
చూడండి excess NH3. Chlorine react with excess ammonia and give nitrogen and ammonium chloride. చూడండి 8 moles of NH3 plus Cl2 plus NH4Cl N2. ఇది లేదా సింపుల్గా ఏంటంటే హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ అమ్మోనియా అన్నాడు అనుకో, రెండు రాయాలి నువ్వు. ఎక్సెస్ NH3 రాయాలి, సబ్సియంట్ NH3. సబ్సియంట్ NH3 అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు NCl3 HCl ఏర్పడుతుంది. సబ్సియంట్ చూడండి NH3 ప్లస్ Cl2 3 moles వేసినట్లయితే మనకేంటంటే NCl3 ఏర్పడుతుంది ప్లస్ 3 moles ఆఫ్ HCl అనేది వస్తుంది. ఇదేంటి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ అమ్మోనియా. అదే ఎక్సెస్ అమ్మోనియా కనుక అయితే ఇది. కాబట్టి ఎగ్జామినేషన్లో వాడు సింపుల్గా ఏం చేస్తారంటే ఒకటి చూడండి 8 మార్క్స్ క్వశ్చన్ కనుక అడిగితే రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ఏ NaOH, బి అమ్మోనియా అంటాడు. అప్పుడు ఏం రాస్తావు? NaOH అన్నాడు, సింపుల్గా NaOH అన్నాడు అంటే అర్థం ఏంటి? ఒక ఈక్వేషన్ రాస్తావా? లేదు, రెండు రాయాలి నువ్వు. కోల్డ్ డైల్యూట్ రాయాలి, కాన్సన్ట్రేటెడ్ హాట్ రాయాలి. అలానే అమ్మోనియా అని సింపుల్గా అనేసి వదిలాడు కాబట్టి నువ్వేం రాయాలి? ఎక్సెస్ అమ్మోనియా రాయాలి, సఫిషియంట్ అమ్మోనియా రాయాలి. ఇది చాలా చాలా జాగ్రత్త. నెక్స్ట్ Ki. Chlorine react with Ki to liberate I2. So Cl2 ప్లస్ Ki, KCl ప్లస్ I2. చూడండి Ki అన్నప్పుడు అయోడిన్, ఇక్కడ క్లోరిన్ మోర్ రియాక్టివ్ కాబట్టి KIలో నుంచి అయోడిన్ రీప్లేస్ చేసి దాని ప్లేస్లోకి క్లోరిన్ వచ్చేస్తుంది. కాబట్టి రీప్లేస్మెంట్ రియాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, గివ్ సమ్ ఎగ్జాంపుల్ టు లిటరేట్ ద డెఫినిషన్, హౌ ఆర్ దే ఆర్ క్లాసిఫైడ్. ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. కొద్దిగా మీరు కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. చూడండి ఆల్రెడీ రిపీట్ అయినటువంటిది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ ఎగ్జాంపుల్. చూడండి ద కాంపౌండ్ కంటైనింగ్ 2 or more హాలోజన్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. ఈచ్ హాలోజన్ కంబైన్డ్ విత్ every other halogen to form interhalogen compound. చూడండి ClF, ICl3, BrF5. ఇది types of interhalogen compounds. Interhalogen compounds are classified into 4 types. They are AX type. చూడండి ఇక్కడ అన్ని కూడా ఏంటంటే ఆడ్ నంబరే ఉంటాయి. 1, 3, 5, 7. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. 1, 3, 5, 7. కాబట్టి 1 అంటే AX టైప్, ఇంటర్హాలోజన్ టైప్ AX. One halogen atom linked with another to single covalent bond. Example ClF. Next AX3 type. Interhalogen compounds are the AX3 process, T-shaped structure, sp3d hybridization, that's interatom form called ClF3. Next AX5 type, BrF5. ఇవన్నీ ఉన్నాయి మనకి 4 మార్క్స్లో. రెండు స్ట్రక్చర్ BrF5, IF7 చూసాం కదా, అవే ఇక్కడ వస్తున్నాయి. AX5 టైప్. sp3d2 చూడండి, sp3d, sp3d2, sp3d3 పెంచుకుంటూ పోవడమే. ఓకే, నెక్స్ట్ AX7 టైపు. ఓకే, AX type, IF7. It is formed sp3d3 hybridization in the third excited state. చూడండి ఎగ్జైటెడ్ స్టేట్ కూడా బాగా గుర్తుపెట్టి, ఇది థర్డా, నెక్స్ట్ సెకండా, నెక్స్ట్ ఫస్టా, నెక్స్ట్ గ్రౌండ్ స్టేట్. చూడండి ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, ఇది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్, థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్. చాలా ఈజీ, సింపుల్గా సైకలాజికల్గా నువ్వు థింక్ చేసినావంటే ఈ క్వశ్చన్ ఇస్తే కూడా నువ్వు ఆన్సర్ రాయవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ చాప్టర్లో ఏం సార్ ఇన్ని క్వశ్చన్లు చెప్తున్నారు ఏంటి అనుకోవచ్చు, కానీ అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే చాలా సింపుల్గానే ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు రాసేటట్లు ఉండాలి. అది ప్రిపరేషన్ అంటే. నాట్ ఓన్లీ పబ్లిక్ ఎగ్జామ్, కాంపిటీషన్ కూడా నీకు ఉపయోగపడుతుంది ఇది. అందుకోసం నేను చెప్తున్నా. నెక్స్ట్ చూడండి
4 మార్క్స్ కూడా అడగడానికి ఆస్కారం. హౌ ఈజ్ ClF3 ప్రిపేర్డ్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ అనొచ్చు, లేదా హౌ ఈజ్ ఈ ClF3 ప్రిపేర్డ్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్. ఎలానైనా అడగొచ్చు, ఈ రెండు కలిపి అడగొచ్చు, లేదా ఈ రెండు కలిపి అడగొచ్చు ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి. సో ClF3 యూజెస్ 2 మార్క్స్కి, ఇంతకుముందు యూజ్ చూసాం దీన్ని. ఇప్పుడు ప్రిపరేషన్ కాబట్టి Cl2 ప్లస్ F2 గివ్స్ రైజ్ టు ClF3, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్. కాకపోతే 573. నెక్స్ట్ ClF3 రియాక్ట్ విత్ వాటర్ ఎక్స్ప్లోజివ్లీ టు ఫార్మ్ HF అండ్ HClO2. చూడండి, ClF3 2H2O 3HF ప్లస్ HClO2. స్ట్రక్చర్ sp3d హైబ్రిడేషన్, ఇంతకుముందు చూసాం మనం, బెంట్ టీ షేప్ అన్నాం కదా, అదే. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్. ఐరన్ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, అసిడిఫైడ్ FeSO4, అయోడిన్ H2S, హైపో సోడియం థయో సల్ఫేట్. సో క్లోరిన్ ప్రిపేర్డ్ ల్యాబొరేటరీ కాబట్టి ఆల్రెడీ ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చనే. క్లోరిన్ రియాక్ట్ విత్ MnO2 అన్నాం కదా, అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ SO2తో, నెక్స్ట్ MnO2తో. సో అదే ఈక్వేషన్ ఇక్కడ ఎత్తి రాస్తాం. ల్యాబొరేటరీ ఇది, ఇంతకుముందు డీకన్స్ మెథడ్, లేదా సింపుల్గా హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్, రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరిన్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ అని కూడా అడగొచ్చు. అప్పుడు మన ఇష్టం ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ ఐరన్తో, ఐరన్ ప్లస్ క్లోరిన్ FeCl3, సింపుల్. నెక్స్ట్ హాట్ కాన్సన్ట్రేటెడ్ NaOH, ఆల్రెడీ మనం చదివాం ఇది, ఓకే, చదివినది. నెక్స్ట్ అసిడిఫైడ్ FeSO4, ఇది కూడా మనం చూసాం, MnO2, ఇది SO2, ఓకే, ఇది. నెక్స్ట్ అయోడిన్, ఇది మనం చదవాలి, I2 ప్లస్ 6H2O ప్లస్ 5Cl2 గివ్స్ రైజ్ టు HiO3 ప్లస్ 10HCl. సో క్లోరిన్ రియాక్ట్ విత్ ఆక్వస్ I2 అని ఉండాలి, వాటర్ కంపల్సరీగా ఉండాలి. అలా కాకుండా సింపుల్గా ఏంటంటే I2 ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు ICl అని కూడా రాయొచ్చు. అదేంటి మెన్షన్ చేయకపోతే, ఆక్వస్ అన్నాడు కాబట్టి అప్పుడు కంపల్సరీగా వాటర్, అప్పుడు HiO3 10HCl అనేది వస్తుంది. జాగ్రత్త ఇది. నెక్స్ట్ H2S ప్లస్ Cl2 గివ్స్ రైజ్ టు 2HCl ప్లస్ సల్ఫర్, సల్ఫర్ని రీప్లేస్ చేసేస్తుంది. నెక్స్ట్ హైపోతో రియాక్షన్, సో Na2S2O3 ప్లస్ Cl2 ప్లస్ వాటర్, Na2SO4 ఏర్పడుతుంది, ప్లస్ 2HCl ప్లస్ ఒక సల్ఫర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చాలా ఈజీ. ఇందులో ఒక సల్ఫర్ బయటికి తీసేసినట్లయితే ఇంకా SO3 ఉంటుంది, ఈ వాటర్ ఇక్కడ పోతుంది కాబట్టి Na2SO4, ఈ రెండు హైడ్రోజన్, రెండు క్లోరిన్తో HCl. ఓకే, ఇక 8 మార్క్స్కి ఇక్కడ ఇంకొకటి ఉంది. హౌ ఈజ్ క్లోరిన్ ప్రిపేర్డ్ బై ఎలక్ట్రోలైటిక్ మెథడ్. చూడండి, ఎలక్ట్రోలైటిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్, డీకన్స్ మెథడ్, ఈ మూడు కంపల్సరీ చూసుకోవాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకటి అడగొచ్చు. సో ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే నెల్సన్ సెల్ ప్రాసెస్ కాబట్టి, ఈ నెల్సన్ సెల్ ప్రాసెస్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో క్లోరిన్ ఈజ్ అబ్టైన్డ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రాయిన్, అంటే ఆక్వస్ NaCl సొల్యూషన్ మనం బ్రాయిన్ సొల్యూషన్ అంటాం. క్లోరిన్ ఈజ్ రిపరేటెడ్ యానోడ్. చూడండి, 2 NaCl గివ్స్ రైజ్ 2 Na ప్లస్ 2 Cl మైనస్. నెక్స్ట్ వాటర్ ఏంటంటే 2H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ H2 ప్లస్ 2 OH మైనస్, Na ప్లస్ OH మైనస్. దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు, మీకు చూపిస్తాను చూడండి. NaCl, Na ప్లస్ Cl మైనస్,
నెక్స్ట్ వాటర్ H2O గివ్స్ రైజ్ టు H ప్లస్ ప్లస్ OH మైనస్. ఓకే రైట్. అట్ క్యాథోడ్ దగ్గర ఏంటి క్యాటయాన్సే కదా పోయేది. Na ప్లస్ పోతుందా H ప్లస్ పోతుందా అంటే H ప్లస్సే పోతుంది, ఎందుకంటే ఎలక్ట్రోకెమిస్ట్ మీకు గుర్తు రావాలా. Na ప్లస్కి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, H ప్లస్కి 0 ఉంటుంది. దేనికైతే రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ డిపాజిట్ అవుతుంది, కాబట్టి H ప్లస్ అనేది డిపాజిట్ అవుతుంది. కాబట్టి అట్ క్యాథోడ్ అని 2H ప్లస్ ప్లస్ 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు H2. నెక్స్ట్ అట్ యానోడ్ Cl మైనస్ OH మైనస్ ఏంటంటే 2Cl మైనస్ ప్లస్ Cl2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇది అర్థమైందా? సో ఇన్ ద సొల్యూషన్ NaOH ఈస్ ప్రజెంట్. అయిపోయింది. మరి క్లోరిన్ డిపాజిట్ అయినట్లే కదా ఇది. ఓకే నెక్స్ట్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ NaOH అండ్ NH3 అండర్ డిఫరెంట్ కండిషన్. చూస్తావా, NaOH అన్నాడు, నువ్వు 2 కండిషన్ రాయాలి, కోల్డ్ హాట్. నెక్స్ట్ NH3 ఉన్నాడు, డిఫరెంట్ కండిషన్, ఎక్సెస్ సఫిషియంట్. అదే చూడండి ఇక్కడ. చూడు, కోల్డ్ కండిషన్, హాట్ కండిషన్. అంటే ఇది ఆల్రెడీ చూసినది. నెక్స్ట్ అమ్మోనియా చూడండి, ఎక్సెస్ అమ్మోనియా, ఎక్సెస్ క్లోరిన్, లేదా ఎక్సెస్ అమ్మోనియా సఫిషియంట్ అమ్మోనియా, ఇట్లా కూడా కానొచ్చు. ఇక్కడ 8:3 అన్నప్పుడు 8 మోల్స్ ఎక్కువ కాబట్టి ఇది ఎక్సెస్ అంటాం. ఇక్కడ 1:3 కాబట్టి 3 మోల్స్ క్లోరిన్ కాబట్టి ఇది ఎక్సెస్ అంటాం. ఎట్లయినా సరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 4 మార్క్స్కి వచ్చేటువంటి లాస్ట్ది ఏంటంటే రైట్ ద నేమ్స్ ఆఫ్ ఫ్లోరేట్ ఆఫ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ రిలేటివ్ అసిడిక్ నేచర్. హైపోఆలస్ క్లోరైడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్, పర్క్లోరిక్, HOCl, SClO2, SClO3, SClO4, +1, +3, +5, +7. బేసిటీ అన్నిటి కూడా 1 ఒక H+H+H+ఏ కాబట్టి అన్నిటికి ఒకటే. ఇంకా స్ట్రక్చరు చాలా సింపుల్, చూసుకోండి అన్నీ. sp3 లోన్ పెయిర్, 3 లోన్ పెయిర్ చూడండి, 11 106 D5 P5 బాండ్, ఎందుకంటే క్లోరిన్లో డి ఆర్బిటాలు ఉంటాయి కాబట్టి, ఆక్సిజన్లో పి ఆర్బిటాలు కాబట్టి మధ్య పై బాండ్ D5 P5 ఒక్కొక్కటి పేరుకుంటూ పోతుంది అంతే. లాస్ట్కి ఏంటంటే యాసిడిక్ క్యారెక్టర్, SClO4కి ఎక్కువ. చాలా ఈజీ, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో యాసిడిక్ స్ట్రెంత్ ఎందుకు ఎక్కువ అనేది ఇంతకుముందు కూడా మనం చూసాం కాబట్టి అదే ఇక్కడ కాన్జుగేట్ బేస్ అది రాశాం. సో ఇందులో ఒక 3 ఇంటెక్స్ క్వశ్చన్ చూడండి. సి ఈజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ సమ్ హాలోజన్స్ కామెంట్, జనరల్ క్వశ్చన్. గివ్ ద రీజన్స్ ఫర్ బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ Cl2, ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. నేమ్ 2 పాయిజనస్ గ్యాసెస్ విచ్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లోరిన్ గ్యాస్, ఇది ఇంటెక్స్ క్వశ్చన్ చూడండి. పాజిన్, COCl2. రెండవది మస్టర్డ్ గ్యాస్, మస్టర్డ్ గ్యాస్ అంటే ఏదో అనుకోకూడదు మీరు. ఇథిలిన్ను అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చింది, ఇథిలిన్ను CH2 డబుల్ బాండ్ CH2 2 మోల్ల ఇథిలిన్ను S2Cl2తో రియాక్షన్ జరిగితే మనకు వచ్చేది ఏంటంటే మస్టర్డ్ గ్యాస్, అదే ఇది. నెక్స్ట్ వై ICl ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ I2, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ మోర్ రియాక్టివ్ దాన్ హాలోజన్ అన్నాం కదా, అదే రీజన్ ఇది. ICl ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ I2, అదే అనమాట. ఓకే, ఇవి ఇంటెక్స్ క్వశ్చన్స్. ఓకే రైట్. ఓకే స్టూడెంట్స్, సో ఇదే 7th గ్రూపే మనకు ఎక్కువ సేపు పట్టింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ చూస్తాను, నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చూస్తాను. ఓకే, సో స్టూడెంట్స్ దీన్ని వీడియోను మీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమిస్ట్రీ బాగా ఎగ్జామినేషన్లో మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.